ఎందుకని ఆ రోజు అక్కడికి వెళ్లారు? ఏం జరిగింది అసలు? గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు అనే గ్రామంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, స్థానిక గ్రామస్తులు అందరూ కలిసి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తిని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే రాబోయే తరాలకు అది తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ఒక రకమైన విష సంస్కృతిని మొదలుపెట్టినట్టుంటుందని చెప్పి ఆ గ్రామానికి వెళ్ళి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొండిగా ఆ కార్యక్రమం చేసే ప్రయత్నం చేశారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల హిందూ సంస్థలతో పాటు యాదవ సంఘాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించారు. దీన్ని తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు మొండిగా ముందుకెళ్లారు. కాబట్టి నిన్న చలో తక్కెళ్ళపాడు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ప్రభుత్వ పెద్దలు దీంట్లో జోక్యం చేసుకొని ఆ విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదానికి ముగింపు పలికినప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకృష్ణుడి గురించి అసహ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నా మీద మాట్లాడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పిదం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఎవరు ఓన్లీ అంటే కార్యకర్తలు మాత్రమే చేస్తున్నారు, లేదా దీని వెనక నాయకులు ఏమైనా హస్తం? అన్ని స్థాయిల్లో ఈరోజు దీని మీద చాలా ఘాటుగా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరే ప్రయత్నం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కొంతమంది మాట్లాడుతున్నారు, ఇలాంటి విగ్రహాలు మేము రాష్ట్ర వ్యాప్తంగా 300-400 విగ్రహాలు పెడతాము, చేతనైతే ఆపుకోండి, ఇంకొకటి మాట్లాడుతున్నారు. అధికార మతంతో ఈ విధంగా మాట్లాడితే మీరు దీనికి చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వద్దని హెచ్చరిస్తున్నాం. అంటే ఎవరికి రాని ఇబ్బంది ఒక్క బోడే రామచంద్రరావుకి ఎందుకు వస్తుందని చెప్పి ఒక విమర్శ కూడా. ఈ సమస్య బోడే రామచంద్ర యాదవ్కి సంబంధించో, లేదంటే యాదవ కులానికి సంబంధించో, లేదా ఒక సామాజిక వర్గానికో సంబంధించింది కాదు. శ్రీకృష్ణ భగవానుడు అనేది ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో దేవుడు కాదు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు. ప్రపంచంలో ఉన్న విశ్వవ్యాప్తంగా ఉన్న యుగాలు మారినా, తరాలు మారినా ప్రజలకు గీతను అందించిన భగవంతుడు. అలాంటి భగవంతుడికి అపచారం జరిగినప్పుడు ఇది ప్రతి ఒక్కరూ స్పందించారు, ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకొని ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం జరిగింది.